సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. ఉచిత ఇసుకకు ధరల మరక అంటిందని రాశారు. ఈ ఉచిత ఇసుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రెస్టీజియస్గా ప్రారంభించిండు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఇసుక పైన పెద్ద ఎత్తున దోపిడీ చేసిండు ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పి నేను వస్తే ఉచితంగా ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగానే ఉచితంగా ఇస్తాను అని ప్రభుత్వం వచ్చిన ఒక 10-15 రోజుల్లోనే ఎక్కడికక్కడ జిల్లాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు పోయి ప్రారంభోత్సవాలు చేశారు, ఫ్లెక్సీలు పెట్టారు ఉచిత ఇసుక అని చెప్పి. దాని తర్వాత జరిగిన పరిణామాలు దాదాపు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే ముందు వర్షాకాలం అవసరాల నిమిత్తం, వర్షాకాలంలో వరద వస్తుంది కాబట్టి నదుల్లో ఇసుక తీయటానికి రాదు కాబట్టి రీచిళ్లలో అవసరాల నిమిత్తం దాదాపు 80 లక్షల టన్నులు అక్కడ డంప్ చేసి పెట్టారు. ఆ 80 లక్షల టన్నుల్లో ఈయన ఉచిత ఇసుక బ్యానర్ ఎప్పుడైతే కట్టారో 40 లక్షలు స్వహా అయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని కాజేశారట. సగం అయిపోయింది. ఫ్లెక్సీ ఇసుక, ఉచిత ఇసుక అని ఫ్లెక్సీ ఉంటుంది, వెనకాల అమ్మే కార్యక్రమం, బ్లాక్ చేసే కార్యక్రమం చేశారు. దాని తర్వాత ఇంకొక 40 లక్షల టన్నులు ఉంది. దాన్ని కూడా ఈ మధ్య కాలంలో మొత్తానికి అమ్మలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదంటే ఇసుక వ్యాపారం చేసే వాళ్ళ అనుచరులకు సంబంధించి వాళ్ళ దొడ్లలోకి పోయింది ఆ కథ, ఆ ఇసుక అంతా. ఇలా అల్టిమేట్గా చివరికి చూస్తే ఏమవుతుందంటే పేరుకి ఉచితం కానీ కొనుక్కున్నా దొరకని పరిస్థితికి పోయింది. ఇవాళ ఇసుక కొనుక్కుందాం అన్నా కానీ దొరకని పరిస్థితి అయింది. దీంతో 2 నష్టాలు అయినాయి. ఒకటి, ప్రజలకి, ఆ గృహ నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకి ఇసుక దొరక్క ఉపాధి పోయింది. రెండోది, ప్రభుత్వానికి ఆదాయం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ వచ్చేది, ఆ సేనరేజు దానికి అదంతా చలాన్స్ వచ్చాయి. ఇసుక ఒక నామినల్ రేటు పెట్టి అమ్మేది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కొంత ఉపయోగపడ్డాయి. ఇవాళ ఏమైంది, దాంతోనే ఎక్కడంటే అక్కడ కొనుక్కోవడానికి కూడా వచ్చేది, ఎందుకంటే ఫ్రీ మార్కెట్ అయిపోయింది ఇసుక, ఇబ్బంది లేకుండా. ఇవాళ ఏమైందంటే ఉచితమైన ఫ్లెక్సీ ముందు కనపడింది, వెనకాల బ్లాక్ దందా నడుస్తుంది. ఈ బ్లాక్ దందా ఉచితం పేరుతోని ఇటు ప్రభుత్వ ఆదాయానికి గడ్డపడ్డది, ఇటు ఇసుక దొరక్క కార్మికులు 2 రకాల నష్టాలు. ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా గండిపడ్డది. ఇటు ఉచిత ఇసుక పేరుతో కొనుక్కుందాం అన్న దొరకని ఉచిత ఇసుక ఇది. అందుకే ఆంధ్రజ్యోతి మరి బ్యానర్ ఐటెం పెట్టింది. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన వార్తే, ఇది మామూలు వార్త కాదు, ఇది ఆశ్చర్యకరమే. మరి దీంట్లో ఎవరిని బలి చేస్తాడు ఆంధ్రజ్యోతి? నిజంగా రాసింది అయితే వాస్తవాలయ్యి, రాసిన వార్తలో వాస్తవాలు లేకుండా లేవు. ఆంధ్రజ్యోతి మొట్టమొదటిసారి ఈ మధ్యకాలంలో బ్యానర్ ఐటమ్గా, లోపల వార్తలు ఉండొచ్చే నిజాలు కానీ బ్యానర్ ఐటంలో ఈ మధ్యకాలంలో రాసిన వార్తల్లో ఇది ఒక పచ్చి నిజం రాశారు. వాస్తవం. ధరల మరక అంటింది. ధరల మరకే కాదు, ప్రభుత్వం మరక అంటింది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి సమీక్ష చేసి, ఎందుకంటే కొనుక్కుంటే కేజీ లెక్క కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని మన కృష్ణా జిల్లా పోరంకిలో నిరసన వ్యక్తం చేశారు ఆ కార్మిక సంఘాలు. ఒరిస్సా నుంచి తెచ్చుకుంటున్నారు అటు ఇసుక, భవన నిర్మాణ కార్మికులు చెబుతున్నారు. ఇక్కడ దొరక్క ఒరిస్సా నుంచి తెచ్చుకుంటున్నాం కొనుక్కొని, అదే తక్కువకు వస్తుంది. వీళ్ళు ఇచ్చే ఉచిత ఇసుక కంటే ఒరిస్సా నుంచి తెచ్చుకునేదే తక్కువకు వచ్చే పరిస్థితికి వచ్చింది. అటు తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇది ఫ్లెక్సీలకే పరిమితమైంది ఉచితం అనేది, పేపర్ ప్రకటనలకే పరిమితమైంది, యాడ్లకు పరిమితమైంది తప్ప ఎక్కడ ఉచితంగా రావట్లేదు. దీనికి ధర మరక అంటింది. ధర మరక కాదు, తెలుగుదేశం పార్టీ మరక అంటింది, పచ్చ మరక అంటింది. ఆ పచ్చ మరకను తొలగించకపోతే ప్రజలు తొలగిస్తారు మిమ్మల్ని అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. ఇసుక, ఉచిత ఇసుకకి అంటిన పచ్చ మరకను మీరు ఇట్లా తొలగియకపోతే ప్రజలు మిమ్మల్ని తొలగించే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోవాలి. ఇవాడు ఇచ్చిండు ఉచితం అమల్లో ఎన్నో సమస్యలు ఎన్నో అట. ఉద్దేశం ఉత్తమం, ఆచరణలో బాలారిష్టాలు. ఉద్దేశం కూడా ఉత్తమం లేదు, మీకు తెలుసో తెలియదో. దాని ఉద్దేశం తెలుగుదేశం పార్టీ నాయకులు బ్లాక్ చేసి అమ్ముకోవటం కోసమే పెట్టారని ప్రజలు అనుకుంటున్నారు. ఇలా ఉచిత ఇసుక ఉద్దేశం మంచిదేం కాదు. పెట్టిన ఏడెత్తనం ఉచితం, బ్లాక్ ఎందుకు అవుతుంది? తెలుగుదేశం పార్టీ నాయకులు టోకెన్లు రాసిస్తే ఎట్లా ఇస్తున్నారు?
ఉత్తమమైన ఉద్దేశం కాదు. ఈ ఉద్దేశం వెనకనే బ్లాక్ దందా ఉంది. ఈ ఉద్దేశం వెనకనే అమ్మే కార్యక్రమం ఉంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం, అటు పేద ప్రజలకు ఉచితంగా దొరకకుండా చేయటమే ఇలా ఈ ఉచిత ఉద్దేశం. ఉత్తమ ఉద్దేశం లేదు, మన్ను లేదు, ఉటిదే. సామాన్యులకు ఇసుక ఇంకా భారమే, ఉచిత విధానంతో దక్కని ఉపశమనం, జనానికి చేరని ఉత్తమ పథకం ప్రయోజనం, ఉచితానికి నిర్వహణ ఛార్జీల గండం, జీఎస్టీ వేయడం పైన జనం కినుకు, రవాణా ఛార్జీల వ్యత్యాసంతో భారం, అమల్లో లోపాలు దిద్దుబాటు తక్షణ అవసరం. ఎందుకు ఇలా అంటే, అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలం బాలరాజుపల్లి వద్ద ఇసుక రీచ్ ఉంది. అక్కడ గతంలో ట్రాక్టర్ ఇసుక 4 నుంచి 5,000 రూపాయల మధ్యలో దొరికేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో. 4 నుంచి 5,000 మధ్య అట అన్నమయ్య జిల్లాలో. ఇప్పుడు అవే ధరలు అమలవుతున్నాయని అంగుళ్లకు చెందిన విష్ణురెడ్డి చెప్పారు. కానీ గతంలో 16 టన్నుల టిప్పర్ ధర 21,000 ఉంటే ఇప్పుడు 27,000కు పోయిందట. ఇది ఉచితం ఎట్లయితే అసలు? గతంలో 21,000 ఒక టిప్పర్ ధర ఉంటే ఇలా 27,000 పోయింది, దాదాపు 6,000 పెరిగింది. దీన్ని ఉచితం అంటారా, పెంచడం అంటారా? ఇది ఉచిత ఇసుక కాదు, పెంచిన ఇసుక. ధరలు పెంచిన ఇసుక, ఆ పెంచిన ధరలు కూడా పచ్చ నాయకుల జేబుల్లోకి పోయే విధానం ఇది. ఇది ఉత్తమ ఉద్దేశం కాదు, ఉత్తమ స్కీము కాదు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు ప్రత్యక్షంగా. మీకు అర్థమవుతుందో లేదో కానీ ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష చేయాలి. ఉచిత ఇసుక ఆలోచన అత్యుత్తమమైనది అయినా దాని అమల్లో ఎదురవుతున్న అవాంతరాలు ప్రజల కష్టాలను పూర్తిగా తెలియజలేకపోవడానికి ప్రధాన కారణం ఇసుక ఉచితమే అయినా రవాణా నిర్వహణ ఛార్జీలు వసూలు విషయంలో ఏకరూపత లేకపోవడం, వర్షాకాలం కావడంతో ఇసుక రీచ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, తగినంత స్టాక్ లేకపోవడం సమస్యలను తొలగించలేకపోతున్నాయి. సమస్య ఎక్కడ అంటే ఈ ఉచిత ఇది రవాణా ఛార్జీలు అట, జీఎస్టీ అట, ఇంకేదో మన్ను మశానం అన్నీ వసూలు చేస్తారు. ఇదంతా ఒక భాగం. అసలు కారణం పచ్చ బ్యాచ్, పచ్చబిళ్ళల పట్టకపోయిన నాయకులే దీనికి అసలు కారణం. అది రాయాలి ఆంధ్రజ్యోతి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రాసింది. అసలు కారణం ఈ కృత్రిమ కొరత రావటానికి, ఈ 21,000 గతంలో ఉన్న టిప్పర్ ధర ఇవాళ 27,000 పలకటానికి కారణం ఏంటంటే, ఈ 80 లక్షల టన్నులు జగన్మోహన్ రెడ్డి అయితే స్టోర్ చేసి పెట్టిండో దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దొడ్లల్లో పోసుకున్నారు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటారు. దానివల్లనే వాళ్ళు ఇష్టారాజ్యంగా రేట్లు అమ్ముతున్నారు అనేది. అదే ప్రభుత్వం ఇసుకకి ఒక ధర పెట్టి అమ్మితే ఈ ఇష్టారాజ్యంగా అమ్మటానికి లేదు కదా. ఒక ఇన్ని టన్నులకి ఇంత అనేది ఒక ధర ఫిక్స్, ఎంఆర్పి ఒకటి ఫిక్స్ చేసి ఉంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు అమ్మడు, అమ్మినా ప్రజలు తీసుకోరు. ఇగో ధర ఎంత ఉంటే నువ్వు ఎందుకు అమ్ముతున్నావు అంటారు. ఇవాళ ఎప్పుడైతే ఉచితమో బ్లాక్ అయిందో వాడి ఇష్టం. ఇక ఎప్పుడైనా ఇట్లాంటిది బ్లాక్ అయింది అంటే దాని అర్థం ఇక వాళ్ళ ఇష్టం, ఆ పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి, అవతల వాళ్ళ అవసరాలను బట్టి దాన్ని ఎంతకైనా పెంచుతారు. ఇక అదే జరుగుతుంది.